పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో స్పిరిచువల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఇవాళ సజ్జన సాంగత్యం గురించి మాట్లాడుకుందాం. అసలు సజ్జన సాంగత్యం అంటే ఏంటి? సజ్జన సాంగత్యం ఎందుకు చేయాలి? సజ్జన సాంగత్యం చేస్తే దానివల్ల వచ్చే లాభాలేంటి? ఇవన్నీ అంశాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద బుద్ధా గారు. ఇవాళ ఆయన పిఎంసి ఛానల్లో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా తన విశిష్ట సేవలు అందిస్తున్నారు. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. సజ్జన సాంగత్యం అన్నది ఒక చాలా అద్భుతమైన టాపిక్. అసలు ఈ సజ్జన సాంగత్యం అంటే ఏంటి? సజ్జన సాంగత్యం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా మరి ఎలాంటి ఎదుగుదల మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? భజగోవిందంలో ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్తారంటే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలత్వం, నిశ్చలచిత్వే జీవన్ముక్తి. ఎస్. ఏదైతే జీవన్ముక్తి కావాలి అని ఈ జీవుడు వెంపర్లాడుతున్నాడో, ఎస్, ఎక్కడి నుంచి వస్తాయా దీనికి సోర్స్? ఆ జీవన్ముక్తికి సోర్స్ ఏంటంటే సత్సంగం. వావ్. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. సి సత్సంగం అనేటువంటి దానికి ఇంత పెద్దపీట వేశారు, ఎందుకంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఎస్. ఉదాహరణకు పత్రి సార్ దగ్గరికి ఎప్పుడన్నా నేను చాలా ప్రాబ్లం ఉంది సార్ అని సార్ దగ్గరికి వెళ్తే సార్ దాన్ని చాలా సింపుల్గా అయిపోయేవారు. ఆ ప్రాబ్లం గురించి కనీసం నేను ఒక 2 months సఫర్ అయి ఉంటాను. ఓకే. సార్ దగ్గరికి వెళ్తే చాలా సింపుల్గా అయిపోయేవారు. అయిపోయిన తర్వాత అరే ఇంత చిన్న విషయానికే నేను ఇంత ఫీల్ అయ్యాను అనిపించేది నాకు. ఓకే, అంటే వాళ్ళ యొక్క పర్సెప్షన్ నుంచి చూస్తే ఆ ప్రాబ్లం అసలు ప్రాబ్లమే కాదు. ఓకే. కానీ మన స్థాయిలో నుంచి చూస్తే ఆ ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం. అందుకే బుద్ధుడు ఏమంటాడంటే ఎప్పుడు ఆల్వేస్ నువ్వు నీకన్నా ఎదిగిన వాళ్ళ దగ్గరే ఉండాలంటాడు. ఎస్. నీకంటే తక్కువ స్థాయి వాళ్ళ దగ్గర నువ్వు ఉండకూడదు. నీకంటే ఎదిగిన ఆత్మల దగ్గర నువ్వు ఉండాలి, అప్పుడే నువ్వు నేర్చుకుంటావు. ఎస్. కింద వాళ్ళకి టీచింగ్ చేయొచ్చు, బట్ నువ్వు ఎప్పుడు ఆల్వేస్ నీకంటే ఆత్మజ్ఞాన స్థాయిలో ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర మనం ఉండాలి. అప్పుడే మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్. పత్రి సార్ దగ్గర మనం ఉన్నాం కాబట్టి ఎంత నేర్చుకున్నాం. అదర్వైజ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎస్. ఆయన ఎన్నో విషయాలు నేర్పించారు, ఎంతో చక్కగా నేర్పించారు. సో పత్రి సార్ ప్రతిరోజు ఇచ్చేటువంటి ఆ జ్ఞానం ద్వారానే మనం ఎంతో డెవలప్ అయ్యాం. ఆయన జ్ఞానం వినే ఇలా తయారయ్యాం. ఎస్. బికాస్ ఆఫ్ పత్రి సార్ బుక్స్, ఆయన ఆడియోస్ ఒకప్పుడు మామూలుగా ఈ క్యాసెట్లలోనూ సీడీలలోనూ రూపంలోనూ వచ్చాయి. దాని తర్వాత మనం ఇప్పుడు పెన్ డ్రైవ్లు వాడుతున్నాం, ఏకంగా ఇప్పుడు యూట్యూబే వచ్చేసింది. ఒకప్పుడు ఇవన్నీ లేవు. ఎస్. కానీ మన ఎదుగుదలకు అవే బేస్ అయ్యాయి. అవునా కదా? అవును. ఆయన ఇచ్చిన జ్ఞానమే కదా బేసు. ఎస్. ఇప్పుడు ధ్యాన మహాచక్రానికి ఎందుకు వెళ్తాం? పత్రి సార్ స్పీచ్ కోసమే కదా వెళ్తాం. ఎస్. ఎంతోమంది గురువులు వస్తారు, వాళ్ళ ప్రవచనాలు ఉంటాయి. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు వస్తారు, వాళ్ళందరి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ విజ్డమ్ వాళ్ళు చెప్తారు. దానికోసమే మనం వెళ్తాం. ఎస్. సో అంటే సత్సంగం కోసమే మనం ఇంత. కాబట్టి సజ్జన సాంగత్యం, ఇక్కడ దుర్జన సాంగత్యం అని చెప్పలేదు. ఎస్. సజ్జన సాంగత్యం లేదా సత్సంగం అని చెప్పారు. ఎవరితో నువ్వు సాంగత్యం చేయాలి? సత్పురుషులతోటి. సత్పురుషులతోటి సాంగత్యం, సత్సంగత్యం. కాబట్టి ఎవరితో నువ్వు సహవాసం చేస్తే అది మనం అవుతాం. ఒక సామెత ఉంటుంది మనకు, ఎస్, ఒక 6 నెలలు వీడితో తిరిగితే వీడు వాడవుతాడు అంటుంటారు. ఎందుకని? ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరిగిపోతుంది. కరెక్ట్. కాబట్టి మనం ఎలాంటి వ్యక్తులతో సత్సంగం చేయాలి? మన సాంగత్యం సత్పురుషులతోటి సాంగత్యం చేయాలి. ఎస్. ఆ సాంగత్యం వల్ల మన ఆత్మ ఎంతో ఎదుగుతుంది. ఈ సత్పురుషులతో సాంగత్యం చేయడం దాన్నే సత్సంగత్యం అంటారా? లేకపోతే వేరే రకంగా సాంగత్యం చేయడం దాన్ని సత్సంగత్యం అంటారు కదా? అంతే కదా. దుర్జనులతో సాంగత్యం చేస్తే దాన్ని సత్సంగం అని ఎందుకంటారు? అంటే ఆధ్యాత్మిక వేత్తలతోనే ఇది చేయాలనేసి అంటారు. సత్పురుషులు, నాట్ ఓన్లీ ఆధ్యాత్మికవేత్తలు, సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు, ఎస్, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, సత్పురుషులను వాళ్ళతో కలిసి మనం చేసేటువంటి సాంగత్యమే సజ్జన సాంగత్యం లేదా సత్సంగం. సజ్జన సాంగత్యం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా మనం ఎలా ఎదగలుగుతాం అంటారు? ఇప్పుడు
1999లో ఫస్ట్ ధ్యాన మహాచక్రం పెట్టారు పత్రి సార్ కర్నూలులో. ఎస్. ఈ కర్నూలులో ధ్యానయజ్ఞం పెట్టినప్పుడు, ఇప్పుడు ధ్యానయజ్ఞం పెడితే 10-11 కల్లా ఎవ్వరు ఉండరు గ్రౌండ్లో, అందరు పోయి నిద్రపోయి ఉంటారు. అవునా కదా? ఎస్. కానీ కర్నూలులో ధ్యానయజ్ఞం పెట్టినప్పుడు ఎలా ఉండేది తెలుసా? పొద్దున 5 గంటల నుంచి మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. 6-7 వరకు 2 గంటలు అఖండ ధ్యానం, దాని తర్వాత పత్రి సార్ స్పీచ్. అది స్టార్ట్ అయ్యి రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది కంటిన్యూస్గా మేల్కొని మళ్ళీ హోల్ నైట్ మళ్ళీ మాట్లాడుకునే వాళ్ళం. ఓకే. నిద్ర ఎక్కడుంది? నిద్ర వచ్చేది కదా అసలు. ఇప్పటికీ కూడా ఒక అద్భుతం అని చెప్పాలి. హోల్ నైట్ ఒకరి అనుభవాలు ఒకరు వినేవాళ్ళం. నా అనుభవాలు ఎదుటి వాళ్ళకి చెప్పడం, వాళ్ళ అనుభవాలను నేను వినడం. ఎంత క్యూరియాసిటీ ఉంటుందో తెలుసా? ఎస్. నీకు అట్లా జరిగిందా? ఓ, థర్డ్ ఎక్స్పీరియన్సెస్ ఇలా వచ్చాయా? యాస్ట్రల్ ట్రావెల్ చేశారా? ఆ లోకాలకు వెళ్ళారా మీరు? ఏం జరిగింది అక్కడ? ప్రతిదీ అసలు నాకెందుకు జరగట్లా, నేనెందుకు ఆ జర్నీ చేయలేకపోతున్నా, నేను కూడా చేయాలి. ఒక పోటాపోటీ అనమాట, హెల్దీ కాంపిటీషన్ అది. ఎస్. ఎంత ఒక ఉత్సుకత ఉంటుందంటే, అది ఎంత ప్యాషనేటెడ్గా ఉంటుందంటే చెప్పనలే కాదు. అందులోనూ కొత్తగా ధ్యానంలోకి వచ్చాం కదా, ఒక్కొక్కళ్ళ ఎట్లా ఉంటుందంటే ఇంకా ఇప్పుడే పొందేయాల అనుభవాలన్నీ. దాని యొక్క తీవ్రత ఆ రేంజ్లో ఉంటుంది. ఓకే. సో అలా సాధన చేయడము ఫస్ట్లో ఇనిషియల్ స్టేజ్లో గంటలు సాధన, ఆ అనుభవాలన్నీ వింటుంటే అసలు దాని అనుభవమే వేరే విధంగా ఉండేది. అప్పట్లో మొత్తం ప్రతి మాస్టర్ తోటి, అన్ని ప్లేసెస్లో ఉన్న మాస్టర్లతోటి పత్రి సార్ మాట్లాడించేవారు. ఓకే. వాళ్ళందరి అనుభవాలు విని ఇంకా బిగుసుకుపోయేవాళ్ళం అనమాట. ఏదేమైనా సరే మనం కూడా అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ పొందాలి. థర్డ్ ఐ గురించి చెప్తే మనకు కూడా థర్డ్ ఎక్స్పీరియన్సెస్ రావాలి. యాస్ట్రల్ ట్రావెల్ గురించి చెప్తే మనకు కూడా యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ రావాలి. ప్రతిదీ అంటే మనకి ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చేవి ఆ యొక్క అనుభవాలు. అందుకే పత్రి సార్ సజ్జన సాంగత్యానికి పెద్దపీట వేశారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్: ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ మూడు కనుక మన జీవితంలో ఉంటే కనుక అది ఎలాంటి మార్పు మనం ఆధ్యాత్మిక జీవితంలో తెస్తుందంటారు? అందుకే పత్రి సార్ దీన్ని త్రిరత్నాలు అని చెప్పారు. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఎస్. ధ్యానం ద్వారా మనం ఏ అనుభవాలను అయితే పొందుతున్నామో ఆ అనుభవాలనే మనం ఒకరితో ఒకరం పంచుకుంటున్నాం, షేర్ చేసుకుంటున్నాం. ఎస్. బుద్ధుడు పొందిన అనుభవాల్ని ధమ్మపదంలో ఎంతో అద్భుతంగా ఇచ్చారు ఆయన. ఎస్. అవి చదివాం కాబట్టి మన యొక్క అనుభవాలలో కూడా ఏదైనా డౌట్స్ వస్తే అవి క్లారిఫై అవుతూ ఉన్నాయి. సెకండ్ పాయింట్, బుక్స్ చదివినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పేటప్పుడు అర్థమయ్యే జ్ఞానానికి బుక్స్ చదివేటప్పుడు అర్థమయ్యే జ్ఞానం చాలా తేడా ఉంటుంది. బుక్స్ చదువుతున్నప్పుడు మన జర్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఎస్. అది గతంలోనో ప్రస్తుతమో పొంది ఉంటాం అనుభవాలన్నింటినీ. దానికి సంబంధించిన అనుభవాలన్నింటితోటి మనము ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఈ ధ్యానం చేయడం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా ఏ జ్ఞానాన్ని అయితే మనం ఆకలింపు చేసుకున్నామో, అర్థం చేసుకున్నామో, అవగాహన చేసుకొని మన అనుభవంలోకి తెచ్చుకున్నామో, ఆ అనుభవాలన్నింటినీ మనము డిస్కస్ చేస్తాం, మనం షేర్ చేస్తాం. ఇప్పుడు నా అనుభవాన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి షేర్ చేస్తున్నాను? దీనికి బేస్ ఏంటి? నా సాధన ప్లస్ నేను చదివిన పుస్తకాలు. తద్వారా నేను ఈ జ్ఞానాన్ని నేను మీతో మాట్లాడగలుగుతున్నా. నేను ఇది మాట్లాడడానికి దీని వెనకాల ఒక 25-26 సంవత్సరాలు సాధన, పుస్తక పఠనం, సత్సంగం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. కరెక్ట్. లేకపోతే ఎక్కడికి వెళ్ళి మాట్లాడతాను? సో సజ్జన సాంగత్యం అన్నది దీనికి ఒక బేస్ ఉంటుంది. ఆ బేస్లో వాళ్ళు చేసిన సాధన, వాళ్ళు చదివిన పుస్తకాల ఆధారంతోనే వాళ్ళ అనుభవాలను చెప్తూ ఉంటారు. ఎస్. ఓకే. ఈ సజ్జన సాంగత్యం యొక్క ఇంపార్టెన్స్ ఎంతో ఉంది కాబట్టి పత్రి సార్ చాలా దూరం ఆలోచించి ఈ పిఎంసిని ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్. పిఎంసి ద్వారా 24 గంటలు సత్సంగమే. నీ ఓపిక ఉండాలి అంతే, నువ్వు వినే ఓపిక ఉండాలి. ఎస్. 365 days సజ్జన సాంగత్యమే. అంటే సజ్జన సాంగత్యం గురించి అంటే మీ జీవితంలో అంటే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి అంటే ఎంతోమంది మీరు పిరమిడ్ మాస్టర్స్తో కలిశారు, వాళ్ళు ఒక అనుభవాలు చెప్తారు కదా, ఈ సజ్జన సాంగత్యం చేయడం ద్వారా
నాకు ఇలాంటి మార్పులు వచ్చాయి, లేకపోతే ఇలాంటి యాస్ట్రల్ ట్రావెల్స్ చేయగలిగాను అన్నది అలాంటిదేనా మీరు బాగా మీ ఎరుకలో ఉన్నవి అలాంటిదేనా మాకు ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? న్యూటన్ సార్ తన ఎక్స్పీరియన్సెస్ చెప్పేవారు. హ్మ్. డాక్టర్ న్యూటన్ గారు ఏ ఎక్స్పీరియన్సెస్ చెప్పినా నాకు అంటే నమ్మాలని అనిపించేవి కాదు. ఓకే. ఎందుకంటే అవన్నీ నేను ఎప్పుడు వినేవాడిని కాదు. హ్మ్. ఆయన తన గత జన్మల గురించి చెప్పేవారు, యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పేవారు. హ్మ్. ఆ అనుభవాలను షేర్ చేసేటప్పుడు అది నమ్మశక్యంగా అనిపించేది కాదు. అవి నా అనుభవంలోకి వచ్చే వరకు వాటిని నేను నమ్మలేదు కూడా. జస్ట్ వినేవాడిని. అవును. ఏ జడ్జిమెంట్ చేసేవాడిని కాదు. హ్మ్. ఎందుకంటే అది రైట్ రాంగా తెలియదు కదా నాకు. కరెక్ట్. సో అవి నన్ను ఒక ప్రేరణకు గురి చేసేవి. హ్మ్. అట్లే పత్రి సార్ చెప్పే ఎక్స్పీరియన్సెస్ కూడా. ఓకే. పత్రి సార్కి ఒక యాక్సిడెంట్ అయినప్పుడు హ్మ్. ఇంకొక సోల్ తనలోకి ఎంటర్ అవ్వడము. హ్మ్. సో అక్కడ నుంచి ఆయన జర్నీ అంతా డిఫరెంట్ అయిపోవడం. హ్మ్. ఫస్ట్లో నేను నమ్మలేదు. హ్మ్. సోల్ ఏంటి, యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, వేరే సోల్ ఎంటర్ అవ్వడం ఏంటి, హ్మ్. దీన్ని వాకిన్ అంటారని చెప్పేసి ఆయన చెప్పారు. యెస్. ఈ వాకిన్స్ అనేటువంటి బుక్ చదివి దానికి సంబంధించిన జ్ఞానం నాకు వచ్చే వరకు నేను అసలు నమ్మలేదు సార్ అనుభవాలను కూడా. హుహు. పత్రి సార్ అనుభవాలను కూడా నేను నమ్మలేదు. ఎందుకంటే వాకిన్స్ అనేది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్. అది హ్మ్. ఎవరికి వాకిన్స్ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, యెస్. ఓకే, ఇదంతా ఒక పెద్ద సబ్జెక్ట్. అది హ్మ్. ఇది మామూలు ప్రజలకి ఎలా అనిపిస్తుంది అంటే ఒకటి పిచ్చోడన్నా అనుకుంటారు, లేకపోతే వీడికి మెంటల్ పట్టింది అనుకుంటారు. హ్మ్. ఓకే, ఇది మామూలుగా అర్థమయ్యే టాపిక్స్ కాదు ఇవి. హ్మ్. ఇది చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్స్. హ్మ్. అట్లా పత్రి సార్ చెప్పేటప్పుడు నాకు ఆయన అనుభవాలను నాకు నమ్మశక్యంగా అనిపించేవి కాదు. హ్మ్. కొంత జ్ఞానం నాకు వచ్చిన తర్వాత ఓహో, ఇది ఇంత డెప్త్ సబ్జెక్ట్స్ ఉంటాయా హ్మ్. అన్నది అర్థం చేసుకున్నాను. తర్వాత నాకు ఇంకోటి ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు, మనం ధ్యానం చేస్తున్నాం. మన తోటి ధ్యానులతోనే మన అనుభవం పెంచుకున్నాం అనుకోండి, వాడు అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు నాకు థర్డ్ ఐ ఓపెన్ అయింది, మీరు ఒక మాస్టరు, నేను మీతో చెప్తున్నాను అనుకోండి, మీరు మీరు వింటారు. అరే ఇలా వచ్చింది, ఇలా చేంజెస్ చేయాలి, ఇలా చేస్తే కనుక ఎక్కువసేపు సాధన చేస్తే కనుక ఇంకా యాస్ట్రల్ ట్రావెల్స్ ఇంకా అవుతాయి, లేకపోతే ఎవరో మాస్టర్ కనిపించారంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి ఏం సందేశం ఇస్తున్నారో అవి తీసుకోవాలి అని ఇది చెప్పడానికి ఉంటుంది. అంచేత ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనం ఎవరితోనే పంచుకుంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ కూడా వస్తుందని నాకు అనిపిస్తుంది. మరి ఈ విషయంలో మీరేమంటారు? ఇప్పుడు మెడిటేటర్స్తో పంచుకున్నప్పుడు హ్మ్. చక్కగా రిసీవ్ చేసుకుంటారు. యెస్. బయట వాళ్ళతో పంచుకుంటే పిచ్చోడి కింద చూస్తారు. హ్మ్. అంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉండదు. అవును. ఇప్పుడు నేను ధ్యానం చేసేవాడిని. హ్మ్. మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఇప్పుడు కూర్చొని నిద్రపోతున్నాడు అని అనేవాళ్ళు. హ్మ్. వాళ్ళకి ధ్యానం అంటే తెలియదు. హ్మ్. ఒకప్పుడు వీడు పడుకొని నిద్రపోయేటోడు, ఇప్పుడు కూర్చొని నిద్రపోతున్నాడు అనేవాళ్ళు. హ్మ్. ఉమ్. లేదా వీడు పని చేయాల్సి వస్తుంది అని చెప్పేసి నిద్రపోతున్నాడు అని చెప్పేవాళ్ళు. ఓకే. ఓకే, హ్మ్. నేను చేసే ధ్యానం వాళ్ళకు కూర్చొని నిద్రపోవడం లాగా అనిపించేది. హ్మ్. దానికి ఎవరేం చేస్తారు? యెస్. ఓకే, హ్మ్. వాళ్ళకున్న జ్ఞానస్థితి అలాంటిది. హ్మ్. కానీ మెడిటేటర్స్కి మన అనుభవాలు చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ అనుభవం ఉంటుంది కాబట్టి. హ్మ్. బయట వాళ్ళకి హైలీ ఇంపాసిబుల్. హ్మ్. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. హ్మ్. ఒకవేళ అర్థం చేసుకోకపోయినా హ్మ్. వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు అట్లీస్ట్. హ్మ్. ఇప్పుడు నేనే ఎన్నో అనుభవాలను నమ్మలేదు. యెస్. ఓకే, ఇప్పుడు సేత్ మెటీరియల్ అంతా జేన్ రాబర్ట్స్ ద్వారా వాకిన్స్లో వచ్చింది. హ్మ్. నేను అది పొరపాటున కూడా నమ్మేటోని కాదు. సేత్ అనే మాస్టరు హ్మ్. జేన్ రాబర్ట్స్లోకి హ్మ్. వాకిన్ అయ్యి, అంటే ఛానలింగ్ అయ్యి ఛానలింగ్ అయ్యి. సేతు జ్ఞానాన్ని అంతా చెప్పారు. యెస్. ఓకే, హ్మ్. నేను ఫస్ట్ నమ్మేటోని కాదు. హ్మ్. సేత్ ఎవరు, జేన్ రాబర్ట్స్ ఎవరు, హ్మ్. అసలు ఈ ఛానల్ అవ్వడం ఏంటి, హ్మ్. ఛానలింగ్ అనేదాన్ని అసలు నమ్మేటోని కాదు నేను. హ్మ్. ఓకే, ఒకానొక కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత హ్మ్. 100% నమ్మాను. ఓకే. అంటే ఒకప్పుడు నమ్మని వాడిని ఇప్పుడు ఎలా నమ్మాను? హ్మ్. ఆ జ్ఞానం వచ్చిన తర్వాతనే దాన్ని నమ్మగలిగాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అలానే రామ్తా, ఈ భూమి మీద జెడ్ నైట్, హ్మ్. జెడ్ నైట్ యెస్. ఆవిడ బాడీలోకి ఎంటర్ అయ్యి, అంటే ఛానల్ అయ్యి హ్మ్. తన జ్ఞానాన్ని అంతా చెప్పారు. హ్మ్. రామ్తా విజ్ఞానంగా Yes. వచ్చేసింది హ్మ్. ఈ వరల్డ్లోకి. నేను 1% కూడా నమ్మలేదు నేను హ్మ్. ఫస్ట్లో. ఇప్పుడు రామ్తా ఏంటి, జెడ్ నైట్లోకి అంటే ఈ ఛానలింగ్ అవ్వడం ఏంటి, హ్మ్. ఈ సబ్జెక్ట్ చెప్పడం ఏంటి, యెస్. ఫస్ట్లో నమ్మలే. హ్మ్.
తర్వాత అంత జ్ఞానం నమ్మాం. వచ్చినప్పుడు మీరు నమ్మాల్సి వచ్చింది. నమ్మాల్సి వచ్చింది. కొన్ని ఎక్స్పీరియన్సెస్ చూసినప్పుడు, కొన్ని ఎక్స్పీరియన్సెస్ని మనం పర్సనల్గా చేస్తున్నప్పుడు, సో అంటే నమ్మకము అని కాదు అక్కడ, అదొక మన మన అనుభవంలోకి వచ్చేసరికి వాస్తవం ఏంటనేది తేటతెల్లం అయిపోతుంది. ఎస్. ఇప్పుడు ఉన్న జన్మకి దిక్కు లేదు, గత జన్మలు ఏంటి అనుకునేవాడిని నేను ఫస్ట్లో. గత జన్మలు అస్సలు నమ్మేటోని కాదు నేను. ఎందుకంటే ఇప్పుడు తర్వాత ఏమవుతుందో తెలియదు. గతం అనేది ఉందని ఎట్లా నమ్ముతావు? కానీ కొన్ని చూసిన తర్వాత గత జన్మల గురించి మొత్తం మనం నమ్మాల్సిన పరిస్థితి. ఇప్పుడు గతంలో జన్మించిన ఒక వ్యక్తి ఆ అనుభవాలన్నీ పొంది అక్కడ మరణించి మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకొని ఆ గతంలో జరిగింది పిన్ టు పిన్ క్లియర్గా ప్రతిదీ చెప్పినప్పుడు, అది అక్కడ పోయి చూస్తే సత్యమైనప్పుడు మనం గత జన్మలు నమ్ముతామా లేదా? ఖచ్చితంగా నమ్ముతాం. అలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్ని ఉన్నాయా లేవా? అవును. భూటాన్లో ఒకటి జరిగింది. మన ఇండియాలో కేసులు అయితే కనుక కొదవే లేదు. ఎన్ని ఉన్నాయో, అమెరికాలో ఎన్ని ఉన్నాయో. అంటే జ్ఞానం లేనప్పుడు మనం నమ్మలేం. అది మీరైనా నేనైనా. జ్ఞానం వచ్చిన తర్వాత మనం నమ్ముతాం. ఫస్ట్ ఆ జ్ఞానం రావడానికి జ్ఞానం అంటూ ఒకటి ఉందని తెలియాలిగా. ఓకే, ఆటో రైటింగ్ అనేది ఉండేది. ఈ ఆటో రైటింగ్ నేను నమ్మేవాని కాదు. ఆటో రైటింగ్ అంతా ఏంటది అసలు, అది ఎలా కరెక్ట్ అవుతుంది ఇలా నా లోపల, బట్ బయటికి నేను ఎక్స్ప్రెస్ చేసేవాడిని కాదు, బట్ లోపల నమ్మేవాని కాదు. బట్ ఇప్పుడు నేనే ఒక బుక్ రాసేటప్పుడు నాకు తెలియకోకుండానే నేను కొన్ని టాపిక్స్ రాసేసేవాడిని. ఓకే, ఇది నా జ్ఞానంలోనే లేదే, నేను ఎట్లా రాశాను, నాకే డౌటు. ఓకే, నాకు కొంత అనుభవం వస్తే కానీ నేను అవి నమ్మలేదు. సేమ్ అట్లనే వాకిన్స్. ఇప్పుడు లోప్సాంగ్ రాంప బుక్ చదివినప్పుడు లోప్సాంగ్ రాంప గారిది వాకిన్. ఆయన రియల్ లోప్సాంగ్ రాంప కాదు, మనం ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఆయన రియల్ లోప్సాంగ్ రాంప కాదు. ఓకే, రాంప మాస్టర్ ఆయన నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని లండన్లో ఉండేటువంటి ఒక శరీరంలోకి ఆయన ఆత్మని ప్రవేశపెట్టారు. ఓకే, ఓకే, లోప్సాంగ్ రాంప అనే వ్యక్తి ఒక సన్యాసి టిబెట్లో. ఆయన ఒక సన్యాసి. ఓకే, ఓకే, ఇప్పుడు లండన్లో ఉన్న వ్యక్తికి ఒక భార్య ఉంటుంది, ఆయన చనిపోతుంటాడు. ఓకే, ఇప్పుడు ఈ లోప్సాంగ్ రాంప బాడీ మొత్తం కంప్లీట్గా పాడైపోయింది, ఇంకా పనికిరాదు. ఓకే, సో ఏం చేయాలి అన్నప్పుడు ఆ హయ్యర్ మాస్టర్స్ ఏం చేస్తారంటే ఈ బాడీలోకి లోప్సాంగ్ రాంప గారి సోల్ని ప్రవేశపెడతారు. ఆయన ఆత్మ టైం అయిపోయింది, ఈయనకేమో బాడీ కావాలి. ఓకే, ఆ ఆత్మను బయటికి రావడం, ఈ ఆత్మను పంపించడం. ఓకే, వాకిన్స్ అంటారు. సో ఈ వాకిన్స్ గురించి విన్నప్పుడు ఏంట్రా ఇది, ఇప్పుడు ఏదైనా గుండెనా, ఈ గుండె తీసి ఆ గుండెని పెట్టడం, ఏదో ఈ షర్టు తీసి ఆ షర్టుని వేస్తున్నాం అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు ఆ బుక్లో. అవును. ఫస్ట్లో నాకు నమ్మాలనిపించలా. ఏంటి ఇదంతా, ఎవడన్నా నమ్ముతాడా? ఆత్మ ఏంటి, ఆ ఆత్మ రావడం ఏంటి, ఈ ఆత్మ పోవడం ఏంటి, ఇంతకీ ఆత్మను పెట్టేటోడు ఎవడంటే హయ్యర్ మాస్టర్స్. వాళ్ళు ఎక్కడ ఉంటారంటే హయ్యర్ వరల్డ్స్లో ఉంటారు. అవి ఎక్కడ ఉంటాయంటే మన చుట్టే ఉంటాయంటారు. ఇదంతా వినేటోడికి ఏమవుతుందంటే అభూత కల్పనల్లాగా కనపడుతుంది. కొంత జ్ఞానం వస్తే తప్ప మనకు అర్థం కాదు. ఎస్. ఓకే, లోప్సాంగ్ రాంప గారిది ఎప్పుడైతే నేను ఇవన్నీ చూశానో, కొంత నా అవగాహనలోకి, నా అనుభవంలోకి వచ్చిందో, పత్రి సార్ వాకిన్స్ అర్థమైంది నాకు. పత్రి సార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయనకు ఒక వాకిన్ అయింది. ఇప్పుడున్న పత్రి సార్తో ఆయనతో పాటు అక్కడ ఉన్నది ఒక హయ్యర్ సోల్. డాక్టర్ న్యూటన్ గారిలో ఒక వాకిన్ జరిగిందని చెప్పారు. ఓకే, ఓకే, అంతకుముందు ఇవన్నీ నేను నమ్మేటోని కాదు. తర్వాత కొంత అవగాహన వచ్చిన తర్వాత, నా అనుభవంలోకి కొంత ఎక్స్పీరియన్సెస్ వచ్చిన తర్వాత వీటి మీద ఒక అభిప్రాయం వచ్చింది. అదర్వైజ్ పొరపాటున కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎస్. ఇప్పుడు ఏదైనా మనకు అర్థమైతే మనం వింటాం, దాని గురించి ఆలోచిస్తాం, దాని గురించి చర్చిస్తాం, దాని గురించి ఏదైనా నేర్చుకోవాలని ఆలోచిస్తాం. కరెక్ట్, అంతే కదా. అంటే మినిమం కొంతైనా అర్థం కావాలి కదా. కరెక్ట్. ఇవన్నీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న నా బిలీఫ్ సిస్టమ్కి, నా అవగాహనకి, నా మైండ్ సెట్కి వీళ్ళు చెప్పేటి నాకు ఏది
ఏవి చెప్పినా ఏదో అభూత కల్పనలాగా ఉండేవి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఓకే, ఎస్. కొంత సమయం తర్వాత అర్థం అవడం మొదలుపెట్టింది. ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది ఈ భూమి మీద సాటి లేని శాస్త్రం. ఇది ఒకటి అర్థమైతే మిగతా మొత్తం అర్థమైపోతుంది. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఎస్. థర్డ్ ఐ ఏమి, యాస్ట్రల్ ట్రావెల్ ఏమి, పాస్ట్ లైఫ్స్ ఏమి, ఫ్యూచర్ లైఫ్స్ ఏమి, ఆరా ఏమి, ఎథరిక్ ఏమి, ఇంట్యూషన్ ఏమి, 7 బాడీస్ ఏమి, ఓకే, ఛానలింగ్ ఏమి, మీడియంషిప్ ఏమి, ఆటోరేటింగ్ ఏమి, ఎన్ని, ఒకటా రెండా? ఎస్. ఇది ఒక వ్యాస్ట్ ఓషన్. ఇది ఒక్కొక్క దాంట్లో మళ్ళీ మాస్టర్ చేయాలంటే ఎన్ని జన్మలు పడతాయి. ఎస్. ఓకే, ఆ ప్రయాణంలో ఉన్న వాళ్ళమే మనం అందరం. ఇవన్నీ ఈ జన్మలో అయితే నేను ప్రాక్టీస్ చేయలేదు. ఇవన్నీ నాకు ఇంత చక్కగా అర్థమవుతున్నాయంటే గతంలో ఎంతో కొంత దీని మీద నాకు అవగాహన ఉంటుంది కాబట్టే ఇవన్నీ నాకు అర్థం చేసుకోగలుగుతున్నాను. ఆ అవగాహనతో ముందుకెళ్తున్నాను. మిగతా వాళ్ళకి మనము ఆలోచించామనుకో, వీడికి లిటరల్గా వీడిని మెంటల్ హాస్పిటల్లో వెళ్ళాలి, లేకపోతే పిచ్చి ఆసుపత్రిలో పెట్టాలి విని అనుకుంటారు. వేరే వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు. కరెక్ట్. ఎందుకంటే అవి ఊహకు కూడా అందనివి. కనిపించే భౌతిక కళ్ళకి ఏదైతే కనబడుతుందో అది మాత్రమే మనుషులు నమ్ముతారు. ఎస్. దీనికి బియాండ్ ఏది నమ్మరు. సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు మనం కొన్ని ప్లేసెస్కి వెళ్తాం. ఎస్. కొన్ని ప్లేసెస్కి వెళ్తే మనం ఉండగలుగుతాం, కొన్ని ప్లేసెస్కి అస్సలు ఉండలేము. నార్మల్ మనుషులకు కూడా తెలుస్తుంది ఇది. అవును. ఎందుకు ఉండలేమురా అంటే ఎందుకు ఉండలేము అంటారు అంతే. అవును. కానీ మిగతా ఆన్సర్ చెప్పలేరు. ఎందుకంటే వీడికి 2 కళ్ళు తప్ప దేని పని చేయదు. అక్కడ ఉన్న ఎనర్జీ సిస్టమ్ కనుక సరిగ్గా లేకపోతే మనకు ఉండాలని అనిపించదు. ఎస్. ఒక సూక్ష్మ దృష్టితో ఉన్నవాడికి అది అర్థమైపోతుంది. వాడికి తెలుస్తుంది, సెన్స్ చేయగలుగుతాడు, వచ్చేస్తాడు. మామూలు వాడికి అంత ఉండదు. కానీ వాడు చెప్తుంటాడు కానీ దాని ఆన్సర్ తెలీదు. ఎందుకు ఇక్కడ ఉండాలని అనిపించట్లేదు అనేది తెలీదు. ఎస్. అట్లా. సో ఇప్పుడు మన లోపలే మన ఆలోచనలు ఒక్కొక్కసారి చాలా గొప్ప ఆలోచనలు వస్తాయి, కొన్నిసార్లు చెత్త ఆలోచనలు కూడా వస్తాయి. ఎందుకు చెత్త ఆలోచనలు వస్తాయి, ఎందుకు హయ్యర్ ఆలోచనలు వస్తాయి అని అడిగితే వాడికి ఏం తెలియదు. ఎందుకు వస్తున్నాయి తెలియదు, వస్తున్నాయి అంతే. ఓకే. కానీ దానికి ఆన్సర్ ఏమి అంటే ఎనర్జీ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు మన లోపల ఆ ఆలోచనలు కూడా ఆ రకంగా అట్రాక్ట్ అవుతాయి. ఎప్పుడైతే మన ఎనర్జీ లెవెల్స్ లో అవుతుందో ఆ లోవర్ లెవెల్ ఎనర్జీస్ మన అట్రాక్ట్ అయ్యి అలాంటి ఆలోచనలు కూడా వస్తాయని నా అభిప్రాయం. ఈ యూనివర్స్లో ఎప్పుడు కూడా అన్ని రకాల ఆలోచనలు ఉంటాయి. దేనికి మనం కనెక్ట్ అయితే ఆ ఫ్రీక్వెన్సీకి తగిన ఆలోచనలు వస్తాయి. ఏ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయితే ఆ ఫ్రీక్వెన్సీ ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మర్డర్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నావు అనుకో, ఆ మర్డర్ ఎలా చేయాలో దానికి సంబంధించిన ఆలోచనలే నీకు మొత్తం కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. అదే నేను నా థర్డ్ ఐ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాను కూర్చున్నావు అనుకో, ఈ థర్డ్ ఐ ఎలా ఓపెన్ చేయాలి దానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి నీకు. అంటే నువ్వు ఏ ఫ్రీక్వెన్సీకి అలైన్ అయితే ఆ ఫ్రీక్వెన్సీకి తగిన ఆలోచనలే వస్తాయి. నువ్వు హయ్యర్ లెవెల్ థాట్స్కి కనెక్ట్ అయితే ఆ హయ్యర్ థాట్సే వస్తాయి. లోయర్ థాట్స్ కనెక్ట్ అయితే లోయర్ థాట్సే వస్తాయి. నువ్వు దేంతో కనెక్ట్ అవుతున్నావు అన్నది ఇంపార్టెంట్. నువ్వు దేంతో కనెక్ట్ అవుతున్నావు అన్నది నీ ఎరుకను బేస్ చేసుకొని ఉంటుంది. నీకు ఎరుక ఉంటేనేమో హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటావు. అదే ఎరుకను మిస్ అయిపోయినావు అనుకో లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉంటావు. అవునా కదా? కరెక్ట్. సో ఇవన్నీ నువ్వు ఎలా తెలుసుకుంటావు? పుస్తకాలు చదవడం వల్ల కానీ, నీ సాధనలో కానీ ఇవన్నీ అనుభవాలు పొందుతావు. ఈ అనుభవాలు పొందినప్పుడు వేరే వాళ్ళకి ఇవి చెప్పావు అనుకో, వాళ్ళకి ఇప్పుడు ఈ అనుభవాలన్నీ పొందడానికి నాకు ఒక 1 year టైం పట్టింది అనుకో, ఇవన్నీ నువ్వు ఒకటే రోజులో తెలుసుకుంటావు. నీ గ్రోత్ ఇంకా ఫాస్ట్ అవుతుంది. సజ్జన సాంగత్యం వల్ల మన గ్రోత్ చాలా ఫాస్ట్ అవుతుంది. అందుకే పత్రి సార్ ఎప్పుడు ఎవరు అనుభవాలు చెప్పినా సరే శ్రద్ధగా చేతులు కట్టుకొని వింటూ ఉంటాడు. ఇలా చిన్న పిల్లోళ్ళలాగా వింటూ ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆ అనుభవాల వల్ల ఎంతో ఎదుగుతాం కాబట్టి. కాబట్టి సజ్జన సాంగత్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా మరి సజ్జన సాంగత్యం అనే ఈ అంశం పైన మరి ఎన్నో విషయాలు చెప్పారు. సజ్జన సాంగత్యం చేయడం ద్వారా మరి ఎన్నో కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటాం. అలాగే ఆధ్యాత్మికంలో కూడా మనకి ఎదుగుదల అన్నది కనిపిస్తుంది. అలాగే మన ఒక పురోగతికి మనం ఇంకా ఆర్జం పోసిన వాళ్ళం అవుతాం అనమాట. సో అంచేత ఇంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బిఎంఎస్ కార్యక్రమంలో ఇది ఒక అద్భుతమైన ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సజ్జన సాంగత్యం ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. అలాగే కొత్త కొత్త విషయాలు నేర్చుకుని ఇంకా మనం ఒక అభివృద్ధిని ఆధ్యాత్మికంగా మనం చేసుకోగలుగుతాం. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సజ్జన సాంగత్యం చేయాలి. వాళ్ళ ఒక ఆధ్యాత్మికతని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళగలగాలి.
సో ఈ ప్రతి ఒక్కరు సజ్జన సాంగత్యం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ఎపిసోడ్ని ముగిద్దాం. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.